ఈ వీడియోలో మనం ఒక అన్ప్రెడిక్టబుల్ ని రోస్ట్ చేయబోతున్నాం. అయితే ఈ అన్ప్రెడిక్టబుల్ ని కాదు, ఈ అన్ప్రెడిక్టబుల్ ని. మంకీ డి లూఫీ, లిటిల్ ఫింగర్, జోకర్, డెడ్ పూల్, ప్రొఫెసర్ ఇంకో 69 క్యారెక్టర్స్ కలిపితే వచ్చిందా మన అన్ప్రెడిక్టబుల్. అన్ప్రెడిక్టబుల్ అంటే అంత ఇంత కాదండి. ఈ సినిమా స్టార్ట్ అయి ఫినిష్ అయ్యేసరికి మన అన్న అన్ప్రెడిక్టబుల్నెస్ అనేది లైట్ యాగామి దగ్గర నుండి చించాల లెవెల్కి పడిపోద్ది. ఇంకో ఓపెన్ చేస్తే అప్పుడే బిట్లు చూసి పడుకుందామని పక్కేస్తాను మన చీఫ్ మినిస్టర్ కి హార్ట్ లో హోల్ పడుద్ది. సరే కదా, పడిన హోల్ని పూడ్చుకుందాం అంబులెన్స్ లో వెళ్తుంటే బ్రిడ్జ్ కి హోల్ పడుద్ది. అయితే ఈ 2 సీన్లు చూసిన తర్వాత నాకు అర్థమైంది ఏంట్రా అంటే, శంకర్ గారు మనకు స్టార్టింగ్ నుంచి ఇంటున్నారు ఇది ఒక బొక్కలో సినిమా అని. అదే కదా, సీఎం కి హెల్త్ ఇష్యూ వస్తే హెలికాప్టర్ లో తీసుకెళ్లకుండా ఫ్లైఓవర్ మీద తీసుకెళ్తున్నారు. ఇంకా నయ్యో హైదరాబాద్ మెట్రోపాలిటన్ సిటీ అని మెట్రోలో తీసుకెళ్లేదు. కట్ చేస్తే ఉత్తరప్రదేశ్ కుంభమేళకి వెళ్ళే ట్రైన్ అనుకోని ఆంధ్రాకి వెళ్ళే ట్రైన్ ఆపి దింగుతారు మన బాయ్ ఫ్యాన్స్. అదే మన బీహార్ యువత. దీంతో నిద్ర లేచి మన రామ్ చరణ్ ఇంకా ట్రైన్ ఎందుకు ఆపారా అని అడిగితే మా బాయ్ బోల్ చేతి మా చేతి అని హిందీలో వాగుతారు. అసలే హిందీలో మార్కెట్ రావట్లేదని ఎడుతున్న రామ్ చరణ్ కి ఇంకా తెక్క తోపి సావదింగి రేపెట్టేస్తాడు. ఆంధ్ర చూసావా? లేదు సార్, కానీ ఆంధ్ర వాళ్ళ చూశాను. ఇప్పుడు ఒక సాంగ్. కచ్చేత పార్టీ ఆఫీసు కామలోంచి బయటకు వచ్చి మన సీఎం గారు సిటీ సింగపూర్ అవ్వాలి, స్టేట్ సాఫ్ అవ్వాలని స్పీచ్ బీక్తాడు. అయితే ఇది నచ్చని మన ఎస్జే సూర్య కావాలంటే అమరావతి గ్రాఫిక్స్ పెట్టుకుందాం కానీ స్టేట్ ని మాత్రం సంక్రాంతికి ఇచ్చేద్దాని సజెషన్ ఇస్తాడు. దీంతో ముట్టుమడిన మన ముఖ్యమంత్రి గారు ఇంకో 1 year నేను సీఎం గా ఉంటా, నా మాట వీరు వినకపోతే కోడికత్త బొడ్లో పొడుచుకొని మీరే చేశారని చెప్తా అని బెదిరిస్తాడు. కచ్చేత మన అన్న జిల్లా కలెక్టర్ కింద ఛార్జ్ తీసుకుంటాడు. తీసుకోగానే లోకల్లో ఉన్న 420 గారు అందరితో మీటింగ్ పెడతాడు. 100 వీడియోలు చేసిన మియా ఖలీఫా ఒక్క వీడియో చేయకపోవడం వల్ల తనకు పోయేదేం లేదు, కానీ అది 1,00,000 మందికి ఆహారం అని స్పీచ్ బీగుతాడు. అది నచ్చమని టరా బాక్స్ గారు అన్నని ఈవ్ టీజింగ్ చేస్తారు. అంతే, దీంతో చెడ్డీ మండి మన చరణ్ బాబు బియ్యం గోడౌన్లు మూయించేస్తాడు, షాపింగ్ కాంప్లెక్స్ కూల్ చేస్తాడు, వీటికి పర్మిషన్ ఇచ్చిన ఆఫీసర్లను టర్మినేట్ చేస్తాడు. ఏంటి ఇదంతా జాయిన్ అయిన ఫస్ట్ డేనే. అందుకే సినిమా కూడా ఫస్ట్ డే ఆడింది. ఓకే ఇప్పుడు ఒక ఫ్లాష్ బ్యాక్. ఓపెన్ చేస్తే హీరోయిన్ ఎంట్రన్స్. యాంగర్ కంట్రోల్ లేని మన అన్న ఎవడో ఎర్రి పప్పను కొట్టుపోయి ఖైరా పాప యొక్క పప్పను కొడతాడు. దీంతో ఛాతీ చిన్నదైన ధైర్యం పెద్దదో ఉన్న మన అక్క హీరో మీద పోలీస్ కంప్లైంట్ ఇస్తుంది. అయితే ఈ గెస్టర్స్ కి గుంటకు పడిపోయిన మన హీరో గారు జైలు నుంచి బయటికి రాగానే ఫ్లాట్ పిచ్చి మీద స్ట్రోక్స్ కోసం స్టాకింగ్ చేస్తాడు. ఇదంతా తెలుసుకుని మన అక్క గవర్నమెంట్ జాబ్ లేదని చెప్పి అన్నని రిజెక్ట్ చేస్తుంది. కానీ మన అన్నకు మళ్ళీ గవర్నమెంట్ జాబ్ వచ్చిందని తెలిసి యాక్సెప్ట్ చేస్తుంది. సీరియస్లీ ఇక్కడ మన డైరెక్టర్ గారు యూట్యూబ్ లో యాడ్ స్కిప్ చేసినట్టు హీరోని యొక్క క్యారెక్టర్ స్కిప్ చేస్తాడు. ఇప్పుడు ఒక సాంగ్. కచ్చేత ఆర్ఫనేజ్ పెన్షన్ రావట్లేదని పిటిషన్ రాస్తున్న ముసలంజని పరిచయం చేస్తుంది మన ఖైరా అద్వాని. అది చూసి ఎమోషనల్ అయిన మన అన్న సీఎం దగ్గరకు నేను తీసుకెళ్తామా అని మీటింగ్ తీసుకెళ్తాడు. అయితే మీటింగ్ లో సరిగ్గా ఉన్న మన దోలగొద్ద అంజలి సీఎం దగ్గరకు వచ్చి కంప్లైంట్స్ ఇస్తుంది. పాలల్లో యూరియా ఉంది, క్వార్టర్ లో వాటర్ ఉంది, కొండంలో కమ్ము ఉంది అని. ఎస్జే సూర్యకి అస్సలు నచ్చదలా కంప్లైంట్స్ ఇవ్వడం, అందుకే పక్కకు తోసేస్తాడు. హీరోకి అస్సలు నచ్చదలా పక్కకు తోసాడు, అందుకే వెంటనే లాగి పెట్టి కొడతాడు. అంతే, ఇదంతా చూసిన మన సీఎం కి షాక్, హార్ట్ స్ట్రోక్. వెంటనే హీరోని సస్పెండ్ చేస్తాడు, విలన్ డీబార్ చేస్తాడు. ఇప్పుడు హీరోకి షాక్, విలన్ కి షేక్. అయితే ఈ జాబ్ లేదని డిప్రెస్ ఫీల్ అవుతున్న హీరోయిన్ చూసి జాలిపడి హీరోయిన్ వచ్చి బ్లో జాబ్ చేస్తుంది. బ్లో జాబ్ అదే రొమాన్స్ చేస్తుంది. ఎరుపుక నీ ఫ్యాంటసీలు రాస్తా పెట్టరు ఇక్కడ. ఇప్పుడు ఒక సాంగ్. కట్ చేస్తే ప్రీ ఇంటర్వెల్ లో నాన్న చూద్దాం హాస్పిటల్కి వెళ్ళి మన ఎస్జే సూర్యకి బాంబు పేలుద్ది. పదవి నుంచే కాదు పార్టీ నుంచి కూడా నేను తీసేసామని సావుకోపురు సల్లగా చెప్తాడు మన సీఎం సార్. దీంతో వాళ్ళ నాన్న డెసిషన్ నచ్చిన మన ఎస్జే సూర్య వితౌట్ హెలికాప్టర్ వాళ్ళ నాన్న చంపేస్తాడు. అంతే, సీఎం కి కార్డియాక్ అరెస్ట్, మన హీరోకి జైలు అరెస్ట్. పెళ్లి వెళ్ళాల్సినాడు పోలీసు వెళ్తున్నా అని బాధపడే లోపే ఒక ఫైట్. అయితే ఫైట్ మధ్యలో దెబ్బలు తింటున్న మన రామ్ చరణ్ చంపే లోపు ఒక ట్విస్ట్. మన ఎక్స్ సీఎం గారు తన నెక్స్ట్ సీఎం గా హీరోని నామినేట్ చేసినట్టు వీడియో రిలీజ్ అవుద్ది. అంతే, అప్పటిదాకా హీరోని చంపడానికి వచ్చే వాళ్ళందరూ హీరోని చూసి హెచ్పీ కొడతారు. పెద్ద ఆఫీసర్లు, పోలీసులు, సిఆర్పీఎఫ్ మామూలుగా ఉండదు. ఓపెనింగ్ సీన్ లో సీఎం శ్రీకాంత్ తెచ్చిపోతాను హెలికాప్టర్ రాదు, కానీ మన హీరో ఇంకా పదవి స్వీకారం అవ్వక ముందు హెలికాప్టర్ ల్యాండ్ అయిపోద్ది. లాజికల్ లంగాలేపు కాదు, ఏకంగా కడ్డర్ తీసి మరీ దింగాడు మన శంకర్ మావ. ఇప్పుడు ఇంటర్వెల్ అన్నొస్తున్నాడు, మంచి రోజులు వస్తున్నాయని చెప్పండి. వస్తున్నాయి కాదు, ఆల్రెడీ వచ్చేసాయి. ఆర్సీబీ ఇంటూ ఫైనల్స్.
ఈ ఐపీఎల్ లో ఎమోషన్స్ కి థ్రిల్లింగ్ మూడ్స్ కి కరువే లేదు, అలానే విన్నింగ్స్ కూడా. అయితే విన్నింగ్స్ విషయానికి వస్తే మోస్ట్ ట్రస్టెడ్ ప్లాట్ఫామ్ 1x కి మించింది లేదు. యూజర్ ఫ్రెండ్లీ ఉంటుంది, ఫాస్ట్ విత్డ్రాల్స్ ఉంటాయి, మోర్ పేమెంట్ అండ్ క్యాష్ అవుట్ ఆప్షన్స్ ఉంటాయి. అలానే 24 hours కస్టమర్ సర్వీస్ కూడా ఉంటుంది. అండ్ ఎవ్రీ ఇయర్ వీళ్ళు కొత్త ఆఫర్స్ పెడుతూనే ఉన్నారు. సో ఇంకెందుకు ఆలోచిస్తే మీకు నచ్చితే వెంటనే వీళ్ళు డౌన్లోడ్ చేసుకోండి. లింక్ నేను కామెంట్ బాక్స్ లో పెట్టాను. అండ్ నా ప్రోమో కోడ్ NELA77 యూస్ చేస్తే అప్ టు 66,000 వరకు బోనస్ కూడా వస్తుంది. ఒక క్రీడాకారుడిగా నేను ప్రతి భారతీయుడిని ఆరోగ్యవంతంగా మరియు దృఢంగా చూడాలనుకుంటున్నాను. పొగాకు ఆరోగ్యాన్ని మరియు పటుత్వాన్ని నాశనం చేస్తుంది. మళ్ళీ ఓపెన్ చేస్తే బర్రెల గ్రౌండ్ ఫ్లాష్ బ్యాక్ కోసం వెయిట్ చేస్తున్న బుడ్డా రామ్ చరణ్ కి పెద్ద రామ్ చరణ్ కోసం చెప్తున్నా మన సీఎం ఫ్రెండ్. ఫ్లాష్ బ్యాక్. మన అప్కమింగ్ డెడ్ బాడీ అని రాజీవ్ కనకాల రామ్ చరణ్ ఇంటికి వచ్చి మీటింగ్ పెడతాడు. ఎందుకు వచ్చారా మీరంతా అని రామ్ చరణ్ అడిగితే దాని అప్కమింగ్ డెడ్ బాడీ సింప్లీ సేస్ అండ్ అవర్ అన్న రిప్లేస్ ఎందుకు అమ్ముకు తగ్గడాక. కిడింగ్ దానికి మన అన్న రాజకీయం డబ్బు చేస్తుంది, మామిడిగా తింటే సెగ్గేటేస్తుంది అని సొల్లు రీజన్స్ చెప్తాడు. దానికి మన అప్కమింగ్ డెడ్ బాడీ గారు డబ్బు లేని రాజకీయం చేద్దాం, కొండలేని పవర్ వీడియో చేద్దాం అని పార్టీ పెట్టిస్తాడు. కానీ కథలు ఎక్కడ మలుపు. మన అన్నకు నోట్లో నాలుగుంటది కానీ గొంతులో మాట ఉండదు. ఆ నెత్తిపోవడానికి చాలా రకాలు ట్రై చేస్తాడు. బుడగలు ఊతాడు, షుగర్ ఫ్రీ తేనె నాకుతాడు, చేపల తోటలో ఉన్న వాళ్ళ నోట్లో వేసుకుంటాడు, నీటి లోపల స్టాండప్ కామెడీ చేస్తాడు. I was lying there with my legs wide apart and then కట్ చేస్తే మన హీరోకి వీడియోకి సర్జరీ ఉంది కానీ ఆడియోకి సర్జరీ లేదని అర్థమై సీఎం క్యాండిడేట్ గా శ్రీకాంత్ సెలెక్ట్ చేస్తాడు. ఆడు ఫస్ట్ కాలు పట్టుకుంటాడు, డబ్బులు వచ్చాక కత్తి పట్టుకుంటాడు. దానికి మన రామ్ చరణ్ ఎందుకురా నన్ను వెన్ను పోటీ పడుచు, నీకు నేను మామయ్యను కూడా అవ్వను కదరా అని అడిగితే దానికి మన శ్రీకాంత్ నాకు పోటీ చేయడానికి 22 సీట్లు ఇచ్చావు నువ్వు అని చంపేస్తాడు. దెబ్బకుట దొంగల మూట అని పనిలో పని రాజు కనకాలను కూడా వేసేస్తాడు. కట్ చేస్తే మన అన్న సీఎం అవడానికి స్టేజ్ ఎక్తాడు. కానీ మన వెళ్ళని సీఎం అయితే గుంపు మినిస్టర్లు అవ్వాలి కానీ కలెక్టర్లు సీఎం అవ్వకూడదని చిన్నపిల్లల మారం చేస్తాడు. ఇంకా మన హీరో చేసేదేం లేక నువ్వెవరా బాబు సీఎం అని అక్కడి నుంచి దెంగేస్తాడు. ఇంకా అక్కడ ఉన్న వాళ్ళందరూ మొండమోబు ముఖ్యమంత్రి అని మోర్నింగ్ చేస్తుంటే దానికి మన వీళ్ళు ఆర్గసం ఫీల్ అవుతాడు. ఇక మన మొండమోపు గారు సీఎం అయ్యాక రుషికొండను కోల్చాలా లేదా మణికొండలు కోల్చాలా అని థింకింగ్ లో ఉన్నప్పుడు మన హీరో గారు ఎలక్షన్ కమిషనర్ గా ఎంట్రీ ఇస్తారు. ఇంకో 2 నెలలు ఎలక్షన్స్ ఉన్నాయి, నువ్వు ఇప్పుడు సీఎం కాదని చెప్పి షాక్ ఇస్తాడు. అంతే ఇంక ఎలక్షన్ స్టార్ట్ అయితే ఇప్పటికే సినిమా రాడ్రా అంటే ఎలక్షన్ క్యాంపెయిన్ తో మన శంకరమావు కంకర్ రోడ్డు పెడతాడు. పైల్స్ కొద్ది మీద సగ్గెట్ వచ్చినట్టే. అదే కదా ఎలక్షన్ కమిషనర్ అయ్యుండి మన హీరో గారు ఆంటీలందరినీ కూర్చోబెట్టి ఓటుకి 20,000 తీసుకోండి, షార్ట్ కి 5,000 తీసుకోండి అని సలహాలు ఇస్తాడు. బాగుందనా? నిజం బాగుందనా అంటే ఇది చూసి ముడ్డు మండిన మన మోపిదేవి గారు ఎలక్షన్ బూత్ లో బాంబులు పెట్టా అని జలకెత్తాడు. దానికి ఏం చేయాలో తెలియక జుట్టు పీక్కుంటాడు మన హీరో. ఎగ్జాక్ట్లీ డైరెక్టర్ కూడా ఏం చేయాలో తెలియక నెక్స్ట్ సీన్ లో మళ్ళీ బాంబులు ఏం పెట్టలేదు, జోక్ చేసా అని విలన్ చేత చెప్పిస్తాడు. ఇప్పుడు ఒక సాంగ్. కట్ చేస్తే శంకర్ ట్రేడ్ మార్క్ ఎమోషనల్ సీన్. ఎవరిని చంపాలి ఎలా చంపాలని ఆలోచిస్తుంటే అప్పుడు ఈ చీఫ్ ఇందిరాగాంధీ కాస్ప్లే గుర్తొస్తుంది. అంతే బొంబాయి చట్నీలో బల్లిపిల్ల దూకినట్టు సల్ఫ్యూరిక్ యాసిడ్ దూకేద్ది. ఇంకా మన అన్న ఇప్పుడు సాంబార్ స్టైల్లో ఏడుస్తాడు. வீட்டுக்கு போய் அழுதுட்டே இருக்காரு. அம்மா இந்த மாதிரி ஆச்சு, அம்மா இப்போ என்ன பண்ணணும் அம்மா అని అழுதுட்டே இருக்காரு. ఇంకా కట్ చేస్తే క్లైమాక్స్. మన మొండమోపుగాడు ఓటు కౌంటింగ్ చేయకుండా ఉండడం కోసం చెడ్డి గ్యాంగ్ ని పంపిస్తాడు. మన అన్న వాళ్ళని కొట్టడం కోసం హైడ్రా అంబులెన్స్ హైర్ చేసుకుంటాడు. అంతే ఇంకా జేసీబీలతో దబిడి దిబిడే. అయితే ఉచ్చతకో ఊపిడి ఎక్కువ ఉన్న మన మొండమోపుగాడు బ్యాలెట్ బాక్స్ పగలగొడదని వస్తే హీరోగాడు వాడి బాక్స్ పగల కొడతాడు. అలా హీరో గల్లు కొట్టుకుంటారు, గట్టిగా కొట్టుకుంటారు, ఇంకా కొట్టుకుంటూనే ఉంటారు. ఇలా కొట్టుకొని లీక్ అవుతున్న టైంలో అదే బ్లడ్. ఇంకా మొండమోపుగాడు ముడ్డు పగల కొట్టే టైంలో మన హీరోయిన్ పాప వచ్చి దోపు అంటది. అంతే హీరోకి రిలాక్సేషన్, ఆడియన్స్ కి సాల్వేషన్ 2 వచ్చేస్తాయి. అయితే ఎక్కడతో సినిమా అయిపోయింది అనుకుంటారేమో. లేదు మన అన్నప్పుడు సీఎం అవుతాడు. అలా ఎలా అవుతాడో అడగండి. 500 కోట్లు పెట్టిన దిల్ రాజు అడగలేదు, బొక్క మనకెందుకు. నీ తల మీద అది ఏంటది? గీత. హో దారుణం. సో గాయ్స్ ఈరోజు వీడియో అంతా మరి మీకు నచ్చితే వెంటనే లైక్ బటన్ క్లిక్ చేయండి, సబ్స్క్రైబ్ బటన్ సక్ చేయండి అండ్ కామెంట్ బాక్స్ ని ఫాక్ చేయండి. అండ్ యూ గైస్ నో దిస్ ఇస్ మై 4th నట్షెల్. ఎలా అనిపించిందో కింద కామెంట్ చేసి చెప్పండి.
అండ్ హలో మిత్రులు, ఎలా ఉన్నారు అందరూ? ఛానల్ పెట్టిన తర్వాత ఎప్పుడు ఇంత గ్యాప్ ఇవ్వలేదు వీడియోకి నియర్లీ 3 months దాటేసింది. సో ఎట్లా ఉన్నారు? బాగున్నారా? వాళ్ళకి బాగానే ఉంటారు. అండ్ ఈ వీడియోలో మీరు ఏదైనా జోక్స్ కట్ అయి ఉంటే ఐఎమ్ సారీ, వాటి జోక్స్ కింద మాత్రమే తీసుకోండి, సీరియస్గా తీసుకోవద్దు, ఏం స్టేట్మెంట్స్ కావు. అండ్ మీకు నచ్చిన డైలాగ్ ఏదైనా, మీకు నచ్చిన జోక్ ఏదైనా ఉంటే కింద కామెంట్ చేయండి. వీలైతే ఇన్స్టాగ్రామ్లో స్టోరీ పెట్టండి, తిరిగి రోజు స్టోరీ చేస్తాను నేను. అండ్ గాయ్స్, ఇంపార్టెంట్ విషయం చెప్పాలి, నా ఇన్స్టాగ్రామ్ అకౌంట్ అనేది డిసేబుల్ అయిపోయిందన్నమాట. అంటే అదేదో ముంబై కంపెనీ బాలీవుడ్లో అదేదో కొత్తగా ఇప్పుడు స్టార్ట్ అయింది. సో వాళ్ళ వల్ల నా పేజ్ అనేది ఎగిరిపోయింది, 100K పేజ్. సో అన్యాయంగా వాళ్ళు కాపీరైట్ వేసి లేపేశారు అనమాట, మొత్తం 4 or 5 వేసేసి. సో అగైన్ ఒకసారి నాకు యూట్యూబ్ ఛానల్ అలాగే జరిగింది, ఇప్పుడు ఇన్స్టాగ్రామ్ జరిగింది. బట్ ఇందులో యూట్యూబ్ అన్ని ఆప్షన్స్ ఉండవు. సో పేజ్ ఎగిరిపోయింది. అండ్ నేను ఆ కొత్త పేజ్ అనేది కింద నేను డిస్క్రిప్షన్లో ఇచ్చాను, ఎవరైనా ఫాలో అవ్వని ఉంటే ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ వెరీ మచ్ సో గైస్. అందరూ జాగ్రత్తగా ఉండండి, కరోనా వస్తుందంటే మాస్క్లు వేసుకోండి. ఇంకా మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బై. మావా ఎక్ పెగిలా, అరే మావా ఎక్ పెగిలా, మనది నానో టికెట్ బ్యాచ్ లంచా కొడక. వెలుగునాట ప్రతి పేద కోటీశ్వరుడవ్వాలని దీక్ష పట్టి సాగుతున్న మన చంద్రబాబు మీద 5 కోట్ల ఆంధ్ర ప్రజల మనసులోని మాట నడుగు. వచ్చేది బాబే, ఇచ్చేది బాబే, గెలిచేది బాబే. బాబు 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 చంద్రబాబు.